మనం ప్రస్తుతం వెలగపూడి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఆయన అడుగుదాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, గడిచిన 3 రోజులుగా భారీ వర్షాలు, అమరావతి మునిగిపోయింది, రాజధాని మునిగిపోయింది అంటూ వస్తున్న వార్తలు ఏమంటారు మరి మీరు? జై అమరావతి, జై జై అమరావతి. అమరావతి మునిగిపోయిందని చెప్పేవాళ్ళు ఇక అంతకంటే పరమ మూర్ఖులు ఇక ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. ఒకసారి అక్కడికి రమ్మని మనం వాడెవడో అమరావతి మునిగినవాడు. నిన్న జగన్మోహన్ రెడ్డి అట్లనే చెప్తున్నాడు. మాజీ ముఖ్యమంత్రి అయ్యుండు, ఒక ముఖ్యమంత్రి చేసినాడు. అసలు ఆ రకంగా మాట్లాడుతున్నా అది మాట్లాడే విధానం. కానీ వరద బాధితులను పరామర్శించడానికి పోయాడు. కనీసం వాళ్ళకు ఒక బిస్కెట్ ప్యాకెట్ కానీ, ఒక నీళ్ళ ప్యాకెట్ కానీ, ఒక పాల ప్యాకెట్ కానీ ఏమన్నా తీసుకుపోయావా? దేనికి పోయావు? నవ్వుతున్నావు, పైపెచ్చు నవ్వుతా పరామర్శిస్తున్నావు. వాళ్ళు బాధల్లో ఉంటే నవ్వుతా పరామర్శిస్తున్నావు. అంతలోకి ఎవడో చెప్పాడు నవ్వకూడదండి అని చెప్పారు. కావాలి అది కూడా ఇంగిత జ్ఞానం కూడా తెలియదు కావాలా. వాళ్ళు సాక్షి టీవీ నేను ఇంత పొద్దున్న చూస్తే మరి ఎక్కడి నీళ్ళు తీసుకొచ్చి చూపించారో ఏం తెలియదు. హైకోర్టు అంట బంద్ అయిందంట. హైకోర్టు ఎల్లాది కాకుండా జలదిగ్బంధంలో హైకోర్టు ఉందంట. సెక్రటేరియట్ జలదిగ్బంధంలో ఉందంట. సీడ్ యాక్సెస్ రోడ్డు మునిగిపోయిందంట. మరి ఎవడు చెప్పాడు వీడికి? అసలు వీళ్ళని ఆ 11 సీట్లు కాదు, అసలు వైసీపీ అన్నా లేకపోతే సాక్షి టీవీ అన్నా తరిమేయాలా అన్నంత కడుపు మండుతుంది. ఎందుకంటే ఆ రకమైన వార్తలు రాయకూడదు. రాజకీయాలు చేయండి, రాజకీయాలు చేసేటప్పుడు చేయండి. ఇప్పుడు రాజకీయాలు చేస్తామంటే చాలా దౌర్భాగ్యం అంటారు. ఇప్పుడు శవాల మీద పేలాలు ఏరుకునే రకంగా అంటారు. నిన్న ఒక చంద్రబాబు నాయుడు గారు 74 ఏళ్ల వయసులో ఆయన అంత కష్టపడతా అది ఆ పడవల గురించి అడిగితే ఆయన ఎంత ఉందాతనంగా సమాధానం చెప్పాడు. ఆ పడవలు కావాలనే వదిలేరా ఒకడాళ్ళు అని చెప్పి ఆయన అడిగితే, మీ మీడియా వాళ్ళు అడిగితే ఆయన అదేమి ఇప్పుడు అడగొద్దు, ఇప్పుడు రాజకీయాలు చేయొద్దు, ఇప్పుడు అట్లా మాట్లాడొద్దు అని చెప్పి పైపెచ్చు అది ఏం జరిగిందో కూడా తెలియదులే, అది తెలియదు, అది దాని గురించి తర్వాత అది చేసే ఎంక్వైరీ చేసుకుంటారు అన్నాడు. కానీ వాళ్ళు చేశారని అల్లా. కానీ మీరు చేసి ఉంటారు, మీరు చేయటానికి కూడా అవకాశం ఉంది. అవి చేయకపోవచ్చు కానీ మీరు చేయటానికి అవకాశం ఉంది. ఎందుకంటే సొంత బాబాయిని చంపేసి నారాసుర రక్త చరిత్రని మంది మీద వేశారు. ఏంది అది ఈ రోజు వరకు దాన్ని తేలవాల. సొంత బాబాయిని చంపినోడికి చంద్రబాబు నాయుడుని వీళ్ళని ఇబ్బంది పెడతాం పెద్ద కష్టమా? అదేమీ కాదు. చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగింది అంటాడు మాట్లాడితే, వారిని అమ్మ కొడకా నువ్వు అసలు తిట్టకూడదో తిట్టాలనిపిస్తుందిరా మా వయసుకు కూడా. చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగితే అసలు అది మునగదు కూడా. అసలు అది మునిగితే ఎవడికి కావాలి, మునగకపోతే ఎవడికి కావాలరా? కనీసం ఈ ఇంగిత జ్ఞానం అన్నా తెలియదేరా? చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగితే ఎవరికే, మునగకపోతే ఎవరికైనా ప్రజలకు నష్టమా? ప్రజలకి ఏమన్నా నష్టమా? చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగితే నష్టమా, మునగకపోతే ఏమన్నా లాభమా? ప్రజలకేం కావాలో అది చెప్పకుండా చంద్రబాబు నాయుడు నీకు నిద్రలో కూడా కళ్ళలో కూడా చంద్రబాబు నాయుడు వస్తాడా? ఇంక నిన్ను ఈ రాష్ట్రాన్ని నుంచి తరిమి కొడితే తప్పితే మేము ఇంతకంటే ఇక వేరే మార్గం మాకు కనపడతలా. నిన్ను అసలు ఈ రాష్ట్రంలో నుంచి తిరగకుండానే చేయాలని చెప్పి అనిపిస్తుంది. అంటే ఇక్కడ చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు పదే ఇక్కడ ఆయన నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కూడా ప్రజలను పట్టించుకోకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు, అందుకే ఈ వరదలకి ప్రధాన కారణం అంటున్నారు కదా. అసలు దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఈ వరదలకు ప్రధాన కారణం గత 5 సంవత్సరాలు నువ్వు చేసిన పాపం రా నాయన. అది కూడా ఇప్పుడు కూడా తెలియదా? కనీసం మీ పార్టీ వాళ్ళని అడుగు, వాళ్ళు అయినా చెప్తారు. ఏ గవర్నమెంట్ అయినా వచ్చిన తర్వాత, వర్షాకాలం పోయిన తర్వాత, ఎండాకాలం వచ్చిన తర్వాత, మళ్ళీ వర్షాకాలం రాబోయే ముందల డ్రైన్లు ఇవన్నీ క్లీన్ చేస్తారు, గేట్లు ఎట్లా ఉన్నాయి ఏంది అని చెప్పి పరిశీలిస్తారు. నువ్వు 5 సంవత్సరాల్లో కనీసం ఇటువంటిది ఏం పట్టించుకోవాలా, రోడ్డు మీద గుంట పడవాలా, ఏమీ చేయలా. నువ్వు ఏమీ చేయి, నీ పాపమే ఈ గవర్నమెంట్ వచ్చి పట్టుమని 3 నెలలు కాల. 3 నెలల్లో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు నువ్వు దల్లిన బురద కడుక్కోవటానికే సరిపోతుంది. ఆ బురదని దాన్ని ఎట్లా ఉందా, ఎక్కడికి ఉంటుందా చూసుకోవటానికి. ఇక రెడ్ బుక్ రాజ్యాంగం అంట. రెడ్ బుక్ ఇవ్వాలి చెప్పలా. నీ గవర్నమెంట్లో ఉండంగా ఆయన పాదయాత్ర చెప్పాడు. మీరు ఆయాలే సంఖ్య నాకావు, ఏం చేసావు? రెడ్ బుక్లో ఏం రాశాడు అనేది ఆయాలి. ఆయన అరెస్ట్ చేసి రెడ్ బుక్ ఏందో చూడపోయా. రెడ్ బుక్లో ఏం చెప్పాడు? ఆయాలే ధైర్యంగా చెప్పాడుగా. అక్రమంగా ఎవరైతే అధికారులు దుర్మార్గంగా ప్రవర్తిస్తారో వాళ్ళ మీద చర్య తీసుకుంటాను అన్నాడు. అవినీతి చేసిన అధికారుల మీద కానీ, ఎంపీ మినిస్టర్ల మీద కానీ వాళ్ళ మీద చర్య తీసుకుంటున్నాను అని వాళ్ళ పేర్లు చెప్పి పబ్లిక్గా రాశాడు. నీ గవర్నమెంట్లో పబ్లిక్గా రాశాడు, పలానా పేరు రాత్రాను అని చెప్పి. పలానా వాడు అవినీతి చేశాడు, వాడి పేరు రాశాడు. ఆయాలు ఏం చేసావు? ఇవాళ రెడ్ బుక్ అంటావు. రెడ్ బుక్ అనేది అన్యాయంగా చేసేది కాదు, కక్షపూరితం కాదు. ఆయాల ఎవడైతే అవినీతిగా దుర్మార్గంగా చేశాడో
వాడి పేరు రాశాడు, వాడి మీద చర్యలు తీసుకోవాలి. మీరు తప్పు చేసిన వాడి మీద చర్య తీసుకోవాలిగా. మీరు విచ్చలవిడిగా నిన్ను వదిలిపెట్టినట్టు వాళ్ళ మీద వదిలిపెట్టాలా? అది వదిలిపెట్టరు. అది జరిగింది. మరి ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక గడిచిన 4 రోజుల్లో అసలు ఈ ప్రాంతంలో కురిసినంత వాన ఎప్పుడు కురవలేదని ఒక వార్త అయితే వస్తుంది. ఎంతవరకు నిజం సార్? ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్ అనేది ఎలా జరిగిందంటారు? కృష్ణా నదికి ఎప్పుడు లేనంత వరద, 103 సంవత్సరాలు ఎప్పుడు లేనంత వరద వచ్చిందన్నారు. అయినా సరే ఎందుకని ఇంత ప్రశాంతంగా ఉందంటారు అమరావతి ప్రాంతం? అయ్యా, ఇంత ఫ్లడ్ ఎప్పుడు రాంది ఎందుకు వచ్చిందంటే, గతంలో పైనుంచి ఫ్లడ్ వస్తే ఇక్కడ వర్షం ఉండేది కాదు, ఇక్కడ వర్షం ఉంటే పైన ఫ్లడ్ వచ్చేది కాదు. ఇప్పుడు 4 ప్రాంతాల నుంచి, ఇటు తెలంగాణ వైపు నుంచి, ఇటు మళ్ళీ మన ఇక్కడ ఈ ప్రాంతం నుంచి, పైనుంచి కర్ణాటక నుంచి కానీ, లేకపోతే మన తెలంగాణ నుంచి కానీ, అక్కడ కృష్ణానది కానీ, తుంగభద్ర నది కానీ, అవి కూడా ఆ నదులు కూడా వచ్చినాయి. అన్నీ ప్రపంచం, దేశం అంతా ఏకకాలంలో వర్షాలు పడటం మొదలయ్యే తలకి, మొత్తం ఇక్కడ కూడా ఎప్పుడూ కురవనంత వర్షం కురిసే తలకి అది అన్నీ జమ అయ్యి అది అంత ఫ్లడ్ వచ్చింది. 12 లక్షలు 14 లక్షల దాకా వచ్చిందని అంటున్నారు. అది అంత పోగా వచ్చింది. కానీ ఇంత ఫ్లడ్ వచ్చినా కూడా అమరావతిలో ఏమీ లేదు. ఏడో కుంటల్లో, మీరు ఏడో కుంటల్లోనో, ఇదే మా ఊరు అమ్మట వాగు ఉంది. ఇప్పుడు ఈ వాగు నిండా నీళ్ళు ఉన్నాయి. ఊళ్ళో నీళ్ళు వచ్చి ఎటు పావాది కాక అది కుంట వాగు. ఆ వాగుల్లో వానలు పడ్డప్పుడు, వరదలు వచ్చినప్పుడు వాగుల్లో ఉండి కాడ ఉంటాయి. ఎక్కడైనా ఏ రోడ్డు మీద అయినా ఎక్కడైనా మీరు నీళ్ళు కింద చూపిస్తే మేమే స్వచ్ఛందంగా ఇక్కడ రాజధాని వద్దు అని చెప్పి మేమంతా 29 వాళ్ళ మేమే చెబుతాం. నువ్వు వచ్చి సాక్షి టీవీ వాడు వస్తాడో, జగన్మోహన్ రెడ్డి వస్తాడో, లేకపోతే వైసీపీ వాళ్ళు ఎవరు వస్తారో రండి. ఇక్కడ ఇప్పుడు హైకోర్టు మునిగినా, హైకోర్టు జల దిగ్బంధం అయినా, సీడ్ యాక్సెస్ రోడ్డు మునిగినా, ఒకవేళ వాళ్ళు నీళ్లు తగ్గినా ఆనవాళ్ళు ఉంటాయి, వచ్చి చూపించండి. మీరు ఎవరైనా ఏమీ లేక ఎగరలేక అది ఏదో సామెత చెప్పినట్టుగా చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏమీ లేదు, ఏమీ జరగలేదు. చాలా ప్రశాంతంగా ఉంది. ఇన్ని లక్షల క్యూసెక్కులు వచ్చినా కూడా అమరావతి అనేది చెక్కు చెదరలేదు.